హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ కర్రీ చూపెట్టబోతున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్లోకి అండ్ చపాతీలోకి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక అల్లం ముక్క, జీడిపప్పు ఒక 2-3, బాదం ఒక 3, ఎండు కొబ్బరి కొద్దిగా, కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఆయిల్లో వేసేసి ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ అలాగే టమాటో, ఎండు కొబ్బరి పచ్చి వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ అంతా పోయేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చి తిక్కు అయ్యేదాకా ఫ్రై చేయాలండి. అలాగే ఇందులోకి ఒక 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon ధనియాల పొడి వేయాలి. 2 teaspoons పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఆప్షన్ అంటే నచ్చితే వేసుకోవచ్చు, లేకపోయినా బాగుంటుంది. ఈ మసాలా అంతా గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి, తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కర్రీ వచ్చేసి. సో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకొని వాటన్నింటికి నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గ్రేవీ అంతా ఎగ్స్కి బాగా పడుతుందండి. ఇలా కట్ చేసిన ఎగ్స్ అన్నింటిని కర్రీలో వేసుకొని ఆ గ్రేవీ అంతా ఎగ్స్కి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఎగ్స్ని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, అలాగే హాఫ్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా బాయిల్ చేసి వేసాను. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సో చూసారు కదండి, గ్రేవీ అంతా తిక్కుగా అయిపోయింది. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా వేయాలి. అలాగే ఒక 1/2 teaspoon గరం మసాలా వేసి మసాలా అంతా కర్రీ కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. సో ఇంతే అండి, మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొద్దిగా బటర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. బటర్ వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.